నేను యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నా. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకొని నా పాపమంతా కూడా వదిలిపెట్టుకొని నీతిగా, నిజాయితీగా, భక్తిగా నేను జీవించాలి. నేను ఇప్పటి నుంచి ఇంతకుముందు ఉన్నట్టుగా ఉండొద్దు అని చెప్పి నాకు నేనే సమర్పణ చేసుకొని నడుస్తున్నప్పుడు మా ఇంట్లో మా చిన్నన్నయ్య ఉండి, నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు కదా, మరి నీకు ఆస్తిలో భాగం ఇవ్వము అన్నాడు. నీ వివాహం జరిగినప్పుడు కూడా ఆ వివాహం దగ్గరికి రాము, అన్నీ నీది నువ్వే చేసుకోవాలి, నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి మాట్లాడిండు. నేను భయపడలేదు, కానీ ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చిన. మా ఇంటి ఎదురుగా ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఆయన ఆ ఏరియాలో పెద్ద మనిషి. ఆయన చెప్తే చాలామంది వింటారు. ఆయన కూడా ఉండి, నువ్వట ఆదివారం చర్చికి వెళ్తున్నావట, నీ పెళ్ళి అయినప్పుడు పెళ్ళి రోజు నేను రాను, నీకేదైనా సమస్య వస్తే నేను పెద్ద మనిషిగా వచ్చి మాట్లాడను, నువ్వు ఆ కిరస్త పొల దాంట్లో ఎందుకు కలిసినావు. నాకు 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది. మా అమ్మ మా నాన్న ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేరు. దానివల్ల అటు సైడ్ వాళ్ళతో ఇటు సైడ్ వాళ్ళతో సంబంధాలు మాకు లేవు. నేను ఒకరోజు ఒక ప్రదేశానికి వెళ్ళిన. అక్కడ ఒక ఆమె నా దగ్గరకు వచ్చి, నువ్వట కిరస్తంలో కలిసినవట కదా అన్నది. నేను, ఎవరమ్మా నువ్వు, కిరస్తంలో కలిసిన నువ్వు అంటున్నావు, నువ్వెవరు అని నేను అన్నా. ఆమె అన్నది, మీ అమ్మను కన్నామని నేను అన్నది. అంటే నాకేమవుతుంది, అమ్మమ్మ అవుతుంది. అంటే యేసు ప్రభుని నమ్ముకోకముందు ఎవ్వరు నాతో మాట్లాడిన వాళ్ళు లేరు, నా గురించి ఆలోచించిన వాళ్ళు లేరు, నేను కూడా ఎవరి గురించి ఆలోచించలేదు, నేను ఎవరిని పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముకొని పాపమంతా ఒప్పుకొని పరిశుద్ధంగా జీవించాలని ఆలోచన చేస్తున్నానో, భయంకరమైనటువంటి పరిస్థితులు నా జీవితంలో ఎదురైన ప్రతిసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం తప్ప నేను ఎదురు తిరగలేదు.